మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను. అది వచ్చేసరికి సెక్యూరిటీ కెమెరా అన్నమాట. ఇది 3D పనోరామిక్ VR కెమెరా. ఇది వచ్చేసరికి మనకి 360 డిగ్రీస్ మన ఏదైతే ఆఫీస్ కావచ్చు, హౌస్ కావచ్చు, లేకపోతే షాప్స్ కావచ్చు, లేదా మన స్ట్రీట్ కావచ్చు, ఏదైతే 360 డిగ్రీస్ ఉంటుందో ఆ 360 డిగ్రీస్ ని కవర్ చేస్తుంది కెమెరా. ఒక సింగిల్ కెమెరా మొత్తం అంతా కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఇది త్రూ వైఫై ద్వారా కూడా పనిచేస్తుంది. అలాగే దీనికి వచ్చేసరికి మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉండడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ లో 3000 నుంచి అవైలబుల్ లో ఉన్నాయి. నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో విశాల్ ఎలక్ట్రానిక్స్ లో 2500 కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఈ ప్రోడక్ట్ ని ఓపెన్ చేసి ఎలా ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 3D పనోరామిక్ కెమెరా VR కెమెరా అని చెప్పేసి రాసుంది. ఇటు సైడ్ చూసినట్టయితే ఇక్కడ కూడా అదే రాసుంది, ఇటు పక్కన చూసినా అదే రాసుంది. ఇటు చూసినట్టయితే మనకి కొన్ని దీనికి ఉన్న ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. లేట్ చేయకుండా కెమెరాని ఓపెన్ చేసి చూద్దాం. గతంలో నేను వచ్చేసరికి ఈ కెమెరాని యూజ్ చేశాను. దీనికి వచ్చేసరికి మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది, కానీ దీనికి వైఫై గానీ ఇంటర్నెట్ కనెక్షన్ గానీ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఈ కెమెరా యూజ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి లోపల డివైస్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. సో ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి స్టార్టింగ్ లోనే డివైస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు డివైస్ ఉంది. సో ఈ కెమెరాని మనం తీసి పక్కన పెట్టి ఇంకా బాక్స్ లో ఏముందనేది చూద్దాం. బాక్స్ లో చూసినట్టయితే కెమెరా వాల్ మౌంట్ చేయడానికి స్క్రూస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సిమ్ రిమూవల్ చేసే లాంటి పిన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా క్విక్ ఆపరేషన్ గైడ్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసినట్టయితే దీనికి ఉన్న ఫీచర్స్, దీన్ని ఎలాగ ఆపరేట్ చేయాలనేది మొత్తం దీంట్లో మెన్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఒక క్విక్ రెస్పాన్సిబుల్ బార్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బార్ కోడ్ ని మనం మొబైల్ లో ఫుల్ స్కానర్ తో స్కాన్ చేసినట్టయితే ఈ బార్ కోడ్ ద్వారా మనం ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మన మొబైల్లో. అది మనది iOS డివైస్ కావచ్చు, అలాగే ఆండ్రాయిడ్ డివైస్ కావచ్చు. ఏ డివైస్ లో అయినా సరే ఈ బార్ కోడ్ ని స్కాన్ చేసి మనం ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బాక్స్ ని తీసి పక్కన పడేసి దీనికి ఇప్పుడు ఏం ఫీచర్స్ ఉన్నాయనేది చూద్దాం. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పైన మనకి కెమెరా లెన్స్ అనేవి కనబడుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక IR సెన్సార్ అనేది కనబడుతుంది. అలాగే ఈ 3 సైడ్స్ మనం చూస్తే ఇది వచ్చేసరికి నైట్ విజన్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ 3 సైడ్. అలాగే ఇక్కడ మనకి మైక్, స్పీకర్స్ ఇక్కడే ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూస్తే ఇక్కడ దీని మోడల్ నెంబర్ రాసింది. అలాగే పవర్ వచ్చి DC 12 వోల్ట్ అని చెప్పి రాసింది అనమాట. ఇక్కడ బార్ కోడ్, అలాగే ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు పక్కన మనం చూస్తే ఇక్కడ మనకి మెమరీ కార్డ్ స్లాట్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనం మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి రీసెట్ బటన్ ఒకటి లోపల ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనకి కనిపించిన సిమ్ రిమూవర్ పిన్ ఉందో ఆ పిన్ తో మనం రీసెట్ చేయవచ్చు అనమాట. ఇంకా అలాగే చూసినట్టయితే ఇక్కడ మనకి వాల్ మౌంట్ హోల్స్ అనేవి ఇచ్చారు. మన స్క్రూస్ తో వాల్ మౌంట్, దీన్ని మనం సీలింగ్ మీద అయినా ఫిట్ చేయొచ్చు, అలాగే వాల్ కైనా ఫిట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇటు సైడ్ మనం చూసినట్టయితే ఈ కేబుల్ కి వచ్చేసరికి 2 పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చి పవర్ పోర్ట్, ఇది దీనికి మనం పవర్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ల్యాన్ పోర్ట్ అనమాట. దీని నుంచి మనం ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి పవర్ అడాప్టర్ అనేది ఇవ్వలేదు, అది విడిగా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర వైఫై కి యూజ్ చేసే అడాప్టర్ ఉంది. దీని అవుట్పుట్ వచ్చేసరికి 12 వాట్స్ ఉంది, అంటే దీని సూట్ అయింది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. దానికి ముందుగా మనం మన మొబైల్లో బార్ కోడ్ స్కాన్ చేసి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను బార్ కోడ్ ని స్కాన్ చేసి VR కెమెరా అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు దీని సెటప్ మరియు ఇన్స్టలేషన్ ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు దీనికి మనం పవర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను మీకు ఇది సెన్సార్ అని, దీని నైట్ విజన్ సెన్సార్. డార్క్ పడినప్పుడు ఈ విధంగా లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి అనమాట. ఇవి నైట్ విజన్ కి మనకి చాలా క్లారిటీ వస్తాయి. ఇప్పుడు మనం ఈ యాప్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. VR కెమెరా యాప్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఈ విధంగా మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మనం న్యూ యూజర్స్ అయితే మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్లీజ్ ఇన్పుట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఒక యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక యూజర్ నేమ్ ని ఇవ్వాలి, అలాగే ఒక పాస్వర్డ్ ని ఒకటి పెట్టుకొని ఆ మెయిల్ ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాను కాబట్టి నా ఐడిని ఇచ్చి నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ నా ఐడి అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఇప్పుడు లాగిన్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు లాగిన్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి
ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ట్యాప్ టు యాడ్ అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ట్యాప్ టు యాడ్ డివైస్ అని కనిపిస్తుందిగా. సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. యాడ్ న్యూ డివైస్, అలాగే యాడింగ్ నెట్వర్క్ డివైస్. అంటే ఆల్రెడీ యాడ్ చేసిన నెట్వర్క్ డివైస్ ఆల్రెడీ మనం ఇంతకుముందు యాడ్ చేసి ఉంటే దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు న్యూ డివైస్ కాబట్టి ఇక్కడ న్యూ ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి సెర్చింగ్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి అకౌస్టిక్ వేవ్ కాన్ఫిగర్ అని కనిపిస్తుంది, చూసారు కదా. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే దీని నుంచి వచ్చే వేవ్స్ ద్వారా అది కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం వేవ్స్ ద్వారా కనెక్ట్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే ఏంటంటే వెనకాల ఏదైతే రీసెట్ బటన్ ఉందో ఆ బటన్ ని 3 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ దాకా మనం నొక్కి పట్టుకున్నట్టయితే ఈ డివైస్ అనేది రీసెట్ అవుతుంది. రీసెట్ అయినప్పుడు దీనికి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. బ్యాటరీ సెట్టింగ్స్ అయిపోయింది. ఇక్కడ మనకి స్టార్ట్ అని కనబడుతుందిగా. సో ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ నా వైఫై రూటర్ చూపిస్తుంది, యాపిల్ నెట్వర్క్ అని కనిపిస్తుందిగా. సో ఇది నా వైఫై రూటర్. ఇక్కడ దాని పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ దీని పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను, నా వైఫై రూటర్ పాస్వర్డ్ ఇచ్చినట్టయితే ఇది పేర్ అవ్వడం జరుగుతుంది. పేర్ అవి దీంట్లో మనకి వైఫై ద్వారా మనం ఇందులో వీడియోస్ అనేది చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెండ్ వేవ్ అని ఉంది కదా. సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు, కనెక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. మనకు కనెక్ట్ అయిపోయినట్టుగా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కంప్లీట్ అనే దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనకి మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ అనేది అయిపోయింది అనమాట. సో అయిపోయింది, చూసారు కదా. అలాగే ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో ఒక ఎర్రర్ మార్క్ కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే మనం ఇంకా ఫుల్ సెక్యూర్ గా లేదు మన కెమెరా అని అర్థం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఎల్లో మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్టయితే ఇలా మనకి సెట్టింగ్స్ అనేది సెక్యూరిటీ చేసుకోమని చెప్పి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్లౌడ్ ఐడి అని కనిపిస్తుంది. సో ఈ ఐడి అనేది ఇంపార్టెంట్. ఇది బయటికి వెళ్లకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ ఐడి బయటికి వెళ్తే మీ ఆఫీస్ కావచ్చు, షాప్ కావచ్చు, లేదా మీరు ఇంట్లో ఎక్కడైతే ఈ కెమెరాని మనం ఫిట్ చేసుకుంటామో ఈ ఐడి ద్వారా మనని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఆ ఐడిని మీరు చాలా గుప్తంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందాక మీరు ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకున్న పాస్వర్డ్ ఉందో కావాలంటే అదైనా ఇచ్చుకోవచ్చు, లేదా కొత్త పాస్వర్డ్ అయినా మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. సో నేను పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ కంప్లీట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. సేవ్ సక్సెస్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు అక్కడ ఆ ఎల్లో సింబల్ ఏదైతే ఎర్రర్ సింబల్ ఉందో అది కంప్లీట్ గా పోవడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఫుల్ సెక్యూర్ గా ఉన్నాం. మన డివైస్ ని మనం ఇంట్లో గానీ మన ఆఫీస్ లో గానీ ఎక్కడైనా సరే సీసీ కెమెరా పెట్టుకున్నప్పుడు త్రూ ఈ ఐడి ద్వారా మనం ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, మన ఇంట్లో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, షాప్ లో కావచ్చు, ఏం జరుగుతుందో మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను ఓపెన్ చేస్తున్నాను దాన్ని. సో ఓపెన్ చేసినట్టయితే చూడొచ్చు, నేను నా కెమెరా ఎక్కడైతే పెట్టానో అక్కడ మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు కెమెరా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లే బ్యాక్ అని కనిపిస్తుంది కదా, మనం ఎప్పుడైనా సరే మళ్ళీ పాత వీడియోస్ చూసుకోవాలంటే ఇందులో చూసుకోవచ్చు. అలాగే ఇన్స్టలేషన్ మోడ్ అని కనిపిస్తుంది. ఈ ఇన్స్టలేషన్ మోడ్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి కనబడడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి సీలింగ్ మౌంట్, ఇంకోటి వాల్ మౌంట్ అనమాట. ఇది కెమెరా పర్ఫెక్ట్ గా 4 దిశలు పనిచేయాలి అనుకుంటే, 360 డిగ్రీస్ పనిచేయాలంటే మీరు సీలింగ్ మౌంట్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మనం వేటి వాటికి బ్లాక్స్ గా విడదీసుకొని మనం చూసుకోవచ్చు అనమాట. అదే కనుక మీరు వాల్ మౌంట్ పెట్టుకున్నట్టయితే సింగిల్ ఫేస్ లో కనబడుతుంది అనమాట. అది ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు కెమెరా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అన్ని రూమ్స్ అన్ని రొటేట్ అవుతూ మనకి కనిపిస్తూ జరుగుతుంది ఈ ఆప్షన్. ఇది వచ్చేసరికి సౌండ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు రూమ్ లో ఎవరైనా ఏమైనా మాట్లాడినా మనం ఎక్కడి నుంచైనా మన సీసీ కెమెరాలో ఉన్నవి మనం చూసుకోవచ్చు. అలాగే వాళ్ళ మాటలు కూడా వినొచ్చు. వాళ్ళకి ఏమైనా మనం సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ హోల్డ్ టు టాక్ అని కనిపిస్తుంది, చూసారు కదా, హోల్డ్ టు టాక్ అని. దీన్ని మనం హోల్డ్ చేసి మనం మాట్లాడినట్టయితే ఆ మాటలు వాళ్ళకి వినబడతాయి అనమాట. ఈ కెమెరా ద్వారా ఆ మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే రికార్డింగ్ అని కనిపిస్తుంది కదా, ఈ రికార్డ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే ఆ కెమెరా రికార్డింగ్ అనేది అవుతుంది. అవి మన ఫోన్ లో సేవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే క్యాప్చర్ అని కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చర్ చేసినట్టయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని స్నాప్ తీసి ఫోటో తీసి మన ఫోన్ లో సేవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి డిస్ప్లే మోడ్ అని కనిపిస్తుంది, చూసారు కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టలేషన్ లో వచ్చేసరికి సీలింగ్ మౌంట్ ఆప్షన్ చూస్ చేసుకుని ఉన్నాను. అందువల్ల ఇక్కడ నేను ఇప్పుడు డిస్ప్లే మోడ్ లోకి వెళ్తే మనకి ఈ విధంగా 4 రకాల డిస్ప్లేలు అనేది చూపించడం జరుగుతుంది.
ఈ డిస్ప్లేలో మనం ఒక్క కెమెరాతో 4 పార్ట్లుగా మనం చూడొచ్చు, అలాగే 2 పార్ట్స్ గా చూడొచ్చు. వైడ్ స్క్రీన్ తో 2 పార్ట్స్ చూడొచ్చు, అలాగే స్క్వేర్ స్క్రీన్స్ తో 4 పార్ట్లుగా చూడొచ్చు, అలాగే 360 డిగ్రీలో చూడొచ్చు, పనోరమా మోడ్ లో కూడా చూడొచ్చు అనమాట. ఇలా 4 ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఏదైతే మనం సీలింగ్ మౌంట్ చేసుకుంటే. అదే కనుక మీరు సీలింగ్ మౌంట్ బదులు వాల్ మౌంట్ సెలెక్ట్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ అనేవి రావు. ఇప్పుడు నేను వాల్ మౌంట్ సెలెక్ట్ చేశాను, మీరు చూడొచ్చు. సో వాల్ మౌంట్ సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిస్ప్లే అని కనిపిస్తుంది కదా, డిస్ప్లే మోడ్. దీన్ని మనం క్లిక్ చేస్తే అక్కడ మనకి 2 ఆప్షన్సే రావడం జరుగుతాయి అనమాట. ఈ ప్రోడక్ట్ విజువల్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. నైట్ విజన్ వచ్చేసరికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ తీసుకోవచ్చా లేదా అని అడిగితే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు విజయవాడలో ఉంటున్నట్టయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో విశాల్ ఎలక్ట్రానిక్స్ లో అయినా సరే ఈ ప్రోడక్ట్ అనేది లభిస్తుంది. అక్కడ వచ్చేసరికి 2500 కి మనకి ఈ ప్రోడక్ట్ లభిస్తుంది. మీరు ఆన్లైన్ లో తీసుకునేలాగైతే 3000 నుంచి మనకి ఈ ప్రోడక్ట్స్ అనేవి లభిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ మంచి వర్తబుల్ అని చెప్తాను నేను. అలాగే ఈ కెమెరా ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి డెమో అని కనిపిస్తుంది, చూసారు కదా కింద. సో ఈ డెమో ఆప్షన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి 5 కెమెరాలు అనేవి ఆల్రెడీ రన్ అవుతున్నాయి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనం చూడొచ్చు, ఇది వాల్ మౌంట్ అనమాట. సో ఇది వాల్ మౌంట్ మనం ఫిట్ చేస్తే మన కెమెరా ఏ రకంగా పనిచేస్తుందని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, వాల్ మౌంట్ కనుక మనం ఫిట్ చేసినట్టయితే కెమెరా ఇలా కనిపిస్తుంది. ఈ కెమెరా రొటేట్ అవుతుందంటే కారణం ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఆన్లో ఉందని అర్థం. ఈ ఆప్షన్ మనం ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసినట్టయితే మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం కెమెరాని చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి డిస్ప్లే మోడ్ అని కనిపిస్తుంది. ఈ డిస్ప్లే మోడ్లోకి వెళ్ళి మోడ్ ఉందో ఈ మోడ్ని మనం చేంజ్ చేసినట్టయితే మళ్ళీ అది మొత్తం అంతా కలిపి ఒకటే యాంగిల్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి సీలింగ్ మౌంట్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సీలింగ్ మనం దీని కనుక సీలింగ్కి మనం ఫిట్ చేసినట్టయితే ఏ రకంగా కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇది సీలింగ్కి ఫిట్ చేసింది ఇది. సో మనకి ఈ విధంగా మొత్తం సరౌండ్ మొత్తం అంతా ఈ విధంగా కవర్ చేస్తుంది. ఇప్పుడు సీలింగ్ మౌంట్లో పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే మోడ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి 4 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఈ 4th ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినట్టయితే ఈ విధంగా మొత్తం అంతా కవర్ అవుతూ కనబడుతుంది అనమాట. మొత్తం 4 ఇక్కడ మనకి 4 బాక్సెస్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ విధంగా కనబడుతుంది. అదే కనుక ఇక్కడ మనకి 360 డిగ్రీస్ మోడ్ కనిపిస్తుంది, చూసారా. ఇది తీసినట్టయితే మనకి ఇది ఒక బ్యారల్ లా కనిపిస్తుంది. సో ఇలా బ్యారల్ లా కనిపించినప్పుడు మనం దీన్ని ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, ఇలా ఓపెన్ చేసినట్టయితే మనం ఈ రకంగా మొత్తం అన్ని యాంగిల్స్ ని మనం ఈ రకంగా చూసుకోవచ్చు అనమాట. ఇది డెమో వీడియో కింద వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది చూసుకోవాలనుకుంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా ఈ డెమోని చూసుకోవచ్చు అనమాట. కానీ మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం కనెక్ట్ చేసిన డివైస్ ఉందో ఆ డివైస్కి ఒక ఐడి ఉంటుంది. ఇప్పుడు నా డివైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా సార్. సో దీనికి ఒక ఐడి ఉంది. ఈ ఐడి అనేది బయటికి వెళ్లకుండా చూసుకోండి, ఎందుకంటే ఆ ఐడి ఉంటే మీ కెమెరాని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు 3D 360 CC కెమెరా గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.